హలో అండి అందరికీ. నేనైతే ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అమ్మ ఏమో ఈరోజు మా ఇంట్లో పూజ సామాన్లు కొంచెం తీసి అవన్నీ శుభ్రం చేసేయమ్మని చెప్పారు. సో నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. పూజ సామాన్లు ఫ్రేమ్స్ అన్నీ అయితే తీసేసాను. ఒకప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా దేవుడి ఫోటోలు అయితే ఉండేవి, చాలా టైం అయితే పట్టేది. ఇప్పుడు అవన్నీ ఆ ఫొటోస్ అన్నీ నార్మల్వి తీసేసి ఇప్పుడు సిల్వర్ ఫ్రేమ్తోని వెండివి ఇలా అయితే చేపించుకుంది. అన్ని దేవుళ్ళు ఒకే ఫ్రేమ్లో ఉండేటట్టు సింపుల్గా అండి, చాలా సింపుల్గా నీట్గా, ఎక్కువ వర్క్ లేకుండా, ఎక్కువ ఫొటోస్ కూడా ఇంట్లో ఉండకూడదంట కదా. సో అలాగని చెప్పి సింపుల్గా ఇలా అయితే డిజైన్ చేయించుకుందాన్ని. ఇవైతే కంప్లీట్ అయిపోయిందని నీట్గా తుడిచేసి గంధం కుంకుమతో బొట్లు అయితే పెట్టేశాను. సామాన్లు అయితే తోమేశాను. ఇప్పుడు మమ్మీ డాడీ కోసం వంట అయితే చేసేస్తున్నాను. ఇగోండి రసం అయితే పెట్టాను. ఏం లేదండి, రసం మనకి ఎంత కావాలో ఆ గిన్నెతోనైతే వాటర్ తీసేసుకోవాలి. కొంచెం అండి, చాలా తక్కువ పులుపు తినే వాళ్ళైతే కొంచెం చింతపండు, అందులో చిన్న అల్లం ముక్క, కరివేపాకు, పసుపు, ఉప్పు అండి అంతే వేసేసుకొని 5 to 6 minutes అయితే అది మనం ఆ రసాన్ని బాయిల్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఈ పక్కనైతే వంకాయ ఫ్రై కోసం అయితే నేను పెట్టేస్తున్నాను. వంకాయ ఫ్రైలో ఫస్ట్ ఆనియన్స్ వేసిన తర్వాత ఆనియన్స్, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, కొంచెం శనగపప్పు, మినపప్పు వేస్తే కూడా బాగుంటుంది టేస్ట్. దాంతో లాస్ట్లో వెల్లుల్లిపాయలు దంచి వేస్తే చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా వంకాయ ఫ్రైకి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తే అరోమా అనేది చాలా బాగుంటుంది. సో ఇగోండి ఇలాగా చారు తాలింపు వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ అన్ని తాలింపులు మనం పప్పు, రసం అవన్నీ ఎలా పెడతామో ఆనియన్ అయితే రసంలోనైతే యూజ్ చేయరు, కొందరు వేస్తారేమో కానీ నేనైతే వెయ్యను. సాంబార్లోనూ అయితే ఆనియన్స్ అయితే కంపల్సరీ వేస్తాను, నేను ఫ్రై చేస్తాను. సో ఇలాగా లాస్ట్ టైం ఆ రసం వీడియోకి చాలా వ్యూస్ అయితే వచ్చాయండి. ఫాలోవర్స్ కూడా ఆ రసం వీడియోతోనే పెరిగారు. అన్ని వ్యూస్ వచ్చాయి ఆ చారు వీడియో కోసం. ఒక అమ్మాయి కామెంట్ చేసింది చారు చూపించాక, కానీ సో అందువల్ల చేశానండి.